ఎవరికైనా ఎంతటి వారికైనా. ఈ నేపథ్యంలో మీరు కేదారేశ్వరుడి యొక్క శివలింగం గురించి వినే ప్రయత్నం చేయండి, మీరు తొందరగా సమన్వయం చేసుకోగలుగుతారు. ఇందులో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు. వాళ్ళు చేస్తున్నది పార్థివలింగానికి. పార్థివలింగం అంటే ఇంత మట్టితో చేసిన శివలింగం. వాళ్ళు ఇంత మట్టితో మేం చేసిన శివలింగమే కదా అని వాళ్ళు అనుకునేవారు కాదు. ఇది ఈశ్వరుడు అని నమ్మారు వాళ్ళు. అమరకోశంలో ఈశ్వర శబ్దం శివుడికి మాత్రమే వర్తిస్తుంది. అందుకని ఇది ఈశ్వరుడు, జగన్నియామకుడు, జగత్ప్రభువు అని నమ్మారు. నమ్మి నరనారాయణులు అర్చన చేస్తున్నారు. వారలహర్నిశంబులను పార్థివలింగ సమర్చనంబు విస్తారముదంబు పెంపెసగ సల్పుడు అయ్యడు రజమౌళి అవ్వారల చేరవచ్చి అనవత్య వరంబును కోరుడన్న అద్దీ